మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు. నేనేమి ఆకాశంలో ఉన్న చందమామని అడుగుతలేను, అసాధ్యమైందని నేను అడుగుతలేను. మీ ఆస్తులు అంతస్తులు నేను అడగడం లేదు. ఇన్నేళ్లు ఎవరెవరికో ఓట్లేసిరు, ఎవడెవడో రాజ్యం వెళ్ళిండు, ఎవరి దగ్గరనో పోయి అయ్యా దేహి అని అడుక్కునే పరిస్థితి పాలమూరుకు తెచ్చిండ్రు. ఇవాళ నేను అడుగుతున్నా, మీ బిడ్డగా ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా, నల్లమల అడవుల బిడ్డగా, నల్లమల నుంచి వచ్చిన నేను ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది, మనది, మనందరిది. నాకున్న బాధ, నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటుందా ఈ జిల్లా పట్ల? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నడైనా ఎంతెత్తుకు ఎదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను, ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు చక్కదిద్దనికే నాకు సొంత మనుషులు కావాలి కదా, మన వాళ్ళు కావాలి కదా. మట్టి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంటులో మన బిడ్డ, మన ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే వాళ్ళు కావాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రభుత్వం మనది, ఇంకా 4.5 ఏళ్ళు మనం ఉంటాం. ఇవాళ పేదలకు పెన్షన్లు ఇవ్వాలన్నా, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఈ ప్రాంతంలో పెట్టుబడులు తేవాలన్నా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడే, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ 2 పార్లమెంట్లో తెలంగాణలో 14 సీట్లు గెలిపించినప్పుడే కదా ప్రయోజనం ఉంటది. ఇవాళ అధికారం మన చేతులుంది, ప్రభుత్వం మన దగ్గర ఉంది. మన శత్రువు చేతుల కత్తి పెడితే వాడు పక్కోని పొడవాడు, మళ్ళీ మనల్నే పడుతాడు, మన కడుపులనే పొడుస్తాడు. అరుణమ్మ మోడీ ప్రభుత్వంలో చేరింది. కేసీఆర్ దగ్గర చాలా మంది